భారతదేశంలో ఎన్నో పవిత్ర క్షేత్రాలు ఉన్నాయి. కానీ కొన్ని ప్రాంతాలు మాత్రం కేవలం ఆలయాల సమూహం కాదు. అవి చరిత్రకు నిలయాలు, పురాణాలకు వేదికలు, భక్తికి ప్రతిరూపాలు. అలాంటి పవిత్ర నగరాల్లో ఒకటి కంచీపురం. దీనిని 1000 దేవాలయాల నగరం అంటారు. మరో పేరు నగరేషు కాంచి, అంటే నగరాలన్నిటిలో శ్రేష్టమైన నగరం అని అర్థం. ఇది కేవలం ఒక నగరం కాదు, ఇది వేల సంవత్సరాల నాగరికతను తనలో దాచుకున్న సజీవ చరిత్ర. ఇక్కడ ప్రతి వీధి ఒక కథ చెబుతుంది, ప్రతి రాయి ఒక చరిత్రను గుర్తు చేస్తుంది, ప్రతి ఆలయం ఒక మహిమను వివరిస్తుంది. శైవం, వైష్ణవం, శక్తి ఆరాధన, ఈ 3 సంప్రదాయాలు ఒకే నగరంలో ఇంత గొప్పగా వికసించిన ప్రదేశం ప్రపంచంలో చాలా అరుదు. అందుకే కంచీపురాన్ని దక్షిణ భారతదేశ ఆధ్యాత్మిక రాజధాని అని కూడా పిలుస్తారు. సుమారు 2000 సంవత్సరాలుగా ఈ నగరం ఎన్నో రాజవంశాలను చూసింది. సంగం యుగం, పల్లవులు, చోళులు, పాండ్యులు, విజయనగర సామ్రాజ్యం, ప్రతి రాజవంశం కంచీపురాన్ని మరింత వైభవంగా తీర్చిదిద్దింది. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, ముఖ్యంగా పల్లవుల కాలంలో కంచీపురం విద్య, శిల్పకళ, ఆధ్యాత్మికతకు ప్రధాన కేంద్రంగా ఎదిగింది. విదేశీ యాత్రికులు కూడా ఈ నగర వైభవాన్ని తమ రచనల్లో ప్రస్తావించారు కూడా. కానీ కంచీపురం మహిమ కేవలం చరిత్రలోనే లేదు. ఇక్కడ ప్రతి ఆలయం వెనుక ఒక దివ్యమైన పురాణం ఉంది. ప్రతి గోపురం వెనుక ఒక అద్భుతమైన గాథ ఉంది. ఈ నగరం హృదయంలో కొలువై ఉన్నది అమ్మ జగన్మాత, శ్రీ కామాక్షిదేవి. ఆమె లేకుండా కంచీపురం కథ పూర్తి కాదు. కానీ ఒక్క ప్రశ్న, పార్వతీదేవి ఎందుకు భూమిపై తపస్సు చేయవలసి వచ్చింది? ఎందుకు కంచినే ఎంచుకుంది? ఎందుకు ఇసుకతో శివలింగాన్ని తయారు చేయవలసి వచ్చింది? ఎందుకు వరద వచ్చింది? ఆ వరదలో ఆమె శివలింగాన్ని ఎందుకు ఆలింగనం చేసుకుంది? ఈ రోజుకి ఎలా ఒక ప్రశ్నగా నిలిచింది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇప్పుడు చూద్దాం. ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది కంచి కామాక్షి అమ్మవారి దివ్య స్థల పురాణం. ఇది కేవలం ఒక కథ కాదు, భక్తి, ప్రేమ, పరీక్ష, ఆ పరమశివుని అనుగ్రహం, ఈ 4 కలిపిన శాశ్వత గాథ. లోకంలో ప్రతి ఆలయానికి ఒక చరిత్ర ఉంటుంది, కానీ కొన్ని ఆలయాలకు చరిత్ర కంటే గొప్పది స్థల పురాణం. కంచి కామాక్షి అమ్మవారి ఆలయం కూడా అలాంటిదే. ఈ కథ సాక్షాత్తు పరమశివుడు పార్వతీదేవి మధ్య జరిగిన ఒక దివ్య లీలతో ప్రారంభమవుతుంది. ఒకరోజు కైలాసంలో పరమశివుడు గాఢ ధ్యానంలో ఉన్నాడు. ఆ సమయంలో చిలిపితనంతో పార్వతీదేవి వెనక నుంచి వచ్చి తన 2 చేతులతో శివుడి 2 నేత్రాలను మూసివేసిందని పురాణం చెబుతుంది. ఒక్క క్షణం అంతే, ప్రపంచమంతా అంధకారంలో మునిగిపోయింది. ఎందుకంటే శివుడి 2 నేత్రాలు సూర్యుడు, చంద్రుడు. ఆయన 3వ నేత్రమే అగ్ని. ఇవి మూసుకుపోవడంతో సృష్టి చక్రం ఆగిపోయిందని పురాణగాథ చెబుతుంది. అప్పుడు పరమశివుడు తన దివ్య దృష్టితో పార్వతీదేవిని చూసి, లోకక్షేమం కోసం నువ్వు భూమిపైకి వెళ్ళి తపస్సు చేసి మళ్ళీ నన్ను పొందాలి అని అనుగ్రహము, ఆజ్ఞము ఇచ్చాడని పురాణం చెబుతుంది. అది శాపం కాదు, లోకానికి భక్తి మార్గాన్ని చూపించడానికి జరిగిన దివ్య లీల. భూమిపై పార్వతీదేవి ఎన్నో పవిత్ర క్షేత్రాలను సందర్శించింది. చివరకు ఒక ప్రశాంతమైన ప్రదేశాన్ని ఎంచుకుంది, అదే నేటి కంచి. అక్కడ ఒక మహా మామిడి చెట్టు, దాని నీడలో ఆమె తన తపస్సును ప్రారంభించింది. పురాణం ప్రకారం పార్వతీదేవి కంపానది ఒడ్డున ఉన్న పవిత్ర ఇసుకతో స్వయంగా ఒక శివలింగాన్ని నిర్మించింది.
ప్రతిరోజు పూలతో బిల్వదళాలతో గంగాజలంతో అత్యంత భక్తితో ఆ లింగాన్ని ఆరాధించడం ప్రారంభించింది. ఇదే ఆ రోజు మనం దర్శించే ఏకాంబరేశ్వరుని వృద్ధిలింగం అని పిలుస్తారు. పంచభూతాలలో భూమి తత్వాన్ని సూచించే పవిత్రమైన క్షేత్రం ఇది. పార్వతీదేవి తపస్సు లోకాలను కదిలించింది. ఆమె భక్తిని పరీక్షించాలని పరమశివుడు సంకల్పించాడని పురాణం మనకు చెబుతుంది. అకస్మాత్తుగా కంపా నదికి వరద వచ్చింది. నీరు వేగంగా శివలింగం వైపు దూసుకువచ్చింది. ఆ క్షణంలో పార్వతీదేవి తన ప్రాణాలను గురించి ఆలోచించలేదు. ఆమెకు తన తపస్సు ముఖ్యము కాదు, శివలింగమే ముఖ్యం. అందుకే ఆమె శివలింగాన్ని తన గుండెలకు హత్తుకుంది. ఈ లింగానికి ఏమీ కాకూడదు అదే ఆమె ఒక్క ఆలోచన. ఆ భక్తికి, ఆ ప్రేమకు పరమశివుడు ప్రసన్నుడయ్యాడు. వరద ఆగిపోయింది. ప్రపంచం మళ్ళీ ప్రశాంతమైంది. పార్వతీదేవి భక్తికి మెచ్చిన పరమశివుడు ఆమె ముందుకు ప్రత్యక్షమయ్యాడు. నీ తపస్సు ఫలించింది అని ఆశీర్వదించే అక్కడే ఆమెను వివాహమాడాడని సలపురాణం చెబుతుంది. అప్పటి నుంచి ఈ క్షేత్రం శివపార్వతుల దివ్య కళ్యాణానికి సాక్ష్యంగా నిలిచింది. కానీ ఈ కథ ఇక్కడితో ముగియలేదు. పార్వతీదేవి తపస్సు చేసిన ఆ మామిడి చెట్టు ఎందుకు అంత పవిత్రం? దానికి 4 కొమ్మలు ఎందుకు ఉండేవి? వాటికి 4 వేదాలతో ఉన్న సంబంధం ఏమిటి? ఈరోజు ఎందుకు ఆ చెట్టులో ఒక కాండం మాత్రమే మిగిలింది? ఆ చెట్టును గాజుతో ఎందుకు రక్షిస్తున్నారు? అలాగే ఏకాంబరేశ్వర ఆలయం ఎలా నిర్మించబడింది? పల్లవులు, చోళులు, విజయనగర రాజులు ఈ ఆలయానికి చేసిన సేవ ఏమిటి? ఈ ఆసక్తికరమైన కథలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాంచీపురంలో అడుగు పెడితే ముందుగా మన దృష్టిని ఆకర్షించేది ఈ మహోన్నతమైన గోపురమే. సుమారు 190 అడుగుల ఎత్తుతో నిలిచిన ఈ రాజగోపురం దక్షిణ భారతదేశంలోని అత్యంత ఎత్తైన ఆలయ గోపురాల్లో ఒకటి. 100 ఏళ్లు కాదు, 1000 ఏళ్ల చరిత్రకు ఇది నిశ్శబ్ద సాక్ష్యం. ఈ ఆలయం కేవలం ఒక ఆలయం కాదు, ఇది పంచభూత స్థలాలలో భూమి తత్వానికి ప్రతీకగా భావించే పృథ్వీ స్థలం. భారతదేశంలోని శైవ సంప్రదాయాల్లో పంచభూతాలకు ప్రతీకగా 5 ప్రసిద్ధ క్షేత్రాలు ఉన్నాయి. కంచీపురం పృథ్వీ, తిరువన్నక్కవల్ జలం, తిరువన్నామలై అగ్ని, శ్రీకాళహస్తి వాయువు, చిదంబరం ఆకాశలింగం. ఈ 5 క్షేత్రాలు ప్రకృతిలోని 5 మూలతత్వాలను సూచిస్తాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ శివలింగాన్ని పృథ్వీలింగం అని పిలుస్తారు. స్థల పురాణం ప్రకారం పార్వతీదేవి కంపానదీసికతో స్వయంగా ఈ లింగాన్ని రూపొందించింది. అందుకే ఈ లింగానికి నేరుగా అభిషేకం చేయరు. అభిషేక సమయంలో ప్రత్యేక నియమాలను పాటిస్తారు. ఇది ఈ క్షేత్రానికి ఉన్న విశిష్టతల్లో ఒకటి. అయితే ఈ ఆలయంలో శివలింగం తర్వాత అత్యంత పవిత్రంగా భావించేది ఈ మామిడి చెట్టు. స్థల పురాణం ప్రకారం మామిడి చెట్టు నీడలోనే పార్వతీదేవి తపస్సు చేసింది. అందుకే ఈ క్షేత్రానికి ఏకామ్ర క్షేత్రం అనే పేరు వచ్చింది. సంస్కృతంలో ఏక అంటే ఒకటి, ఆమ్ర అంటే మామిడి. ఒకే మహా మామిడి చెట్టు ఉన్న పవిత్ర స్థలం ఇదే ఏకామ్ర క్షేత్రం. కాలక్రమంలో అదే పేరు ఏకాంబరేశ్వరుడిగా రూపాంతరం చెందిందని పండితులు వివరిస్తారు. స్థానిక సంప్రదాయం ప్రకారం ఈ మామిడి చెట్టుకు 1000 సంవత్సరాల చరిత్ర ఉందని చెబుతారు. ఒకప్పుడు దీనికి 4 ప్రధాన కొమ్మలు ఉండేవని, ఆ 4 కొమ్మలు 4 వేదాలకు ప్రతీకలని విశ్వసించేవారు. మరో విశ్వాసం ప్రకారం ఆ 4 కొమ్మలకు పండే మామిడి పండ్ల రుచులు కూడా వేరువేరుగా ఉండేవని చెబుతారు. ఇవి స్థల సంప్రదాయాల్లో తరతరాలుగా వస్తున్న విశ్వాసాలు. కాల ప్రభావం, వర్షాలు, వాతావరణ మార్పులు, వృద్ధాప్యం ఇలాంటి కారణాలతో ఆ పురాతన చెట్టు చాలా వరకు దెబ్బతింది. ఈరోజు దాని అసలు కాండంలోని ఒక భాగాన్ని ఆలయ అధికారులు ఎంతో జాగ్రత్తగా సంరక్షిస్తున్నారు. భక్తులు ఇప్పటికీ ఆ చెట్టుని దర్శించి పార్వతీదేవిని తపస్సు చేసిందని స్మరించుకుంటారు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఈ ఆలయానికి అత్యంత ప్రాచీన మూలాలు ఉన్నప్పటికీ ప్రస్తుతం కనిపిస్తున్న విశాల నిర్మాణంలో పల్లవులు, చోళులు, విజయనగర రాజుల సేవ ఎంతో గొప్పది. పల్లవులు మొదటి ప్రధాన నిర్మాణాలకు పునాది వేశారు.
చోళులు ఆలయాన్ని విస్తరించారు. విజయనగర చక్రవర్తులు, ప్రత్యేకంగా శ్రీకృష్ణదేవరాయల కాలంలో రాజగోపురం సహా అనేక నిర్మాణాలు మరింత వైభవాన్ని సంతరించుకున్నాయని శాసనాలు తెలియజేస్తున్నాయి. ఒక్కసారి ఆలోచించండి. ఎన్ని రాజులు వచ్చారు, ఎన్ని రాజ్యాలు మారాయి, ఎన్ని యుద్ధాలు జరిగాయి, కానీ ఈ ఆలయం మాత్రం అదే భక్తితో, అదే వైభవంతో నేటికి లక్షలాది మంది భక్తులను ఆహ్వానిస్తుంది. ఇది రాతితో కట్టిన కట్టడం మాత్రమే కాదు, ఇది భక్తికి నిలువెత్తు చిహ్నం. కానీ కంచీపురం కథ ఇంకా పూర్తిగా కాలేదు. ఈ నగరంలో శివుడు ఉన్నాడు, శక్తి ఉంది, అలాగే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కూడా కొలువై ఉన్నాడు. ఎందుకు కంచీపురాన్ని శైవులు, వైష్ణవులు, శాక్తేయులు ముగ్గురు సమానంగా పవిత్రంగా భావిస్తారు? కామాక్షి అమ్మవారు, వరదరాజస్వామి, ఏకాంబరేశ్వరుడు, ఈ ముగ్గురి మధ్య ఉన్న ఆధ్యాత్మిక సంబంధం ఏమిటి? అలాగే కంచీపురం ఎందుకు మోక్షపురిగా ప్రసిద్ధి పొందింది? ఈ అద్భుత విషయాలన్నీ ఇప్పుడు మనం చూద్దాం. భారతదేశంలో మోక్షాన్ని ప్రసాదించే 7 పవిత్ర నగరాల గురించి పురాణాలు చెబుతాయి. అవి అయోధ్య, మధుర, హరిద్వార్, కాశీ, అవంతిక, ద్వారక మరియు కంచీపురం. ఈ 7 నగరాలను సప్త మోక్షపురులు అని పిలుస్తారు. పురాణ సంప్రదాయం ప్రకారం ఈ క్షేత్రాలను భక్తితో దర్శించడం మనిషికి ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి తీసుకెళ్తుందని విశ్వసిస్తారు. భారతదేశంలో చాలా నగరాల్లో శివుడు ప్రధాన దైవం, లేదా విష్ణువు ప్రధాన దైవం, లేదా అమ్మవారు ప్రధాన దేవత. కానీ కంచీపురంలో మాత్రం ఈ ముగ్గురు సమాన వైభవంతో కొలువై ఉన్నారు. ఒకవైపు ఏకాంబరేశ్వరుడు, మరోవైపు కామాక్షి పరాశక్తి, ఇంకోవైపు వరదరాజ పెరుమాళ్. ఈ 3 ఆలయాలు కంచీపురం ఆధ్యాత్మిక వైభవానికి 3 స్తంభాలు వంటివి. కామాక్షి, ఈ పేరు కూడా ఎంతో అర్థవంతమైనది. కా అంటే సరస్వతి, మా అంటే మహాలక్ష్మి, అక్షి అంటే నేత్రం. సరస్వతి, లక్ష్మి శక్తులను తన దృష్టిలోనే కలిగిన జగన్మాత అని, అందుకే కామాక్షి. మరో విశ్వాసం ప్రకారం కామ అంటే కోరిక, అక్షి అంటే దృష్టి. తన కరుణా దృష్టితో భక్తుల కోరికలను తీర్చే తల్లి, అందుకే కామాక్షి. శాక్త సంప్రదాయంలో కామాక్షి ఆలయానికి మరో ప్రత్యేక స్థానం ఉంది. సంప్రదాయం ప్రకారం ఆది శంకరాచార్యులు ఇక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని విశ్వసిస్తారు. అమ్మవారి ఉగ్రరూపాన్ని శాంత స్వరూపంగా ఆరాధించే విధానానికి ఈ శ్రీచక్ర ప్రతిష్ఠ ఒక ముఖ్యమైన ఘట్టంగా చెప్పబడుతుంది. శ్రీచక్రం శాక్త ఉపాసనలో అత్యంత పవిత్రమైన యంత్రంగా భావించబడుతుంది. కంచీపురం మరో కారణంతో కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అదే కామకోటి పీఠం. సంప్రదాయం ప్రకారం ఈ పీఠాన్ని ఆది శంకరాచార్యులు ప్రతిష్ఠించారని విశ్వసిస్తారు. శతాబ్దాలుగా ఈ పీఠం వేదాలు, ఉపనిషత్తులు, సనాతన ధర్మ సంప్రదాయాలను పరిరక్షిస్తూ ఆధ్యాత్మిక సేవ చేస్తుంది. కానీ కంచీపురం అంటే కేవలం ఆలయాలే కాదు, ప్రపంచ ప్రసిద్ధి చెందిన కంచిపట్టు చీరలు కూడా. శతాబ్దాలుగా ఇక్కడి వారు బంగారు జరీతో అద్భుతమైన చీరలను రూపొందిస్తారు. ప్రతి చీరలో ఒక కళ, ఒక సంప్రదాయం, ఒక కుటుంబ వారసత్వం దాగి ఉంటుంది. అందుకే కంచిపట్టు భారతీయ సంస్కృతికి ఒక గుర్తింపుగా నిలిచింది. ఈ నగరంలో రాత్రి కూడా ఒక ప్రత్యేకమైన ప్రశాంతత ఉంటుంది. గంటల నాదం, వేదఘోష, దీపాల వెలుగు ఇవన్నీ కలిసినప్పుడు మనసు తెలియకుండానే ధ్యానంలోకి జారిపోతుంది. బహుశా అందుకేనేమో వేల సంవత్సరాలుగా ఋషులు, ఆచార్యులు, యోగులు ఈ నగరాన్ని తమ సాధనకు ఎంచుకున్నారు. కానీ మీరు కంచీపురానికి వెళ్తే ఏ ఆలయాన్ని ముందుగా దర్శించాలి, ఏ సమయంలో వెళ్ళాలి, ఒక రోజులో ఎలా ప్లాన్ చేసుకోవాలి, తప్పకుండా చూడాల్సిన రహస్య ప్రదేశాలు ఏమిటి, చాలామందికి తెలియని చిన్న చిన్న విశేషాలు ఏవి? మన స్టోరీ చివరి భాగంలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కంచీపురం చెన్నైకి దాదాపు 70 నుంచి 75 కిలోమీటర్ దూరంలో ఉంది. రోడ్డు మార్గంలో, రైలు మార్గంలో సులభంగా చేరుకోవచ్చు. చెన్నై, వేలూరు, తిరుపతి వంటి ప్రధాన నగరాల నుంచి తరచుగా బస్సులు అందుబాటులో ఉంటాయి.
యాత్రను ప్రశాంతంగా ఆస్వాదించాలంటే ఉదయం వేళల్లోనే ఆలయాలకు చేరుకోవడం మంచిది. వేసవి కంటే అక్టోబర్ నుంచి ఫిబ్రవరికి వరకు వాతావరణం సాధారణంగా అనుకూలంగా ఉంటుంది. ఒకరోజు సమయం మాత్రమే ఉంటే చాలామంది యాత్రికులు ఇలా దర్శనం చేసుకుంటారు. మొదట శ్రీ కామాక్షి అమ్మవారి దర్శనం, తరువాత శ్రీ ఏకాంబరేశ్వర స్వామి, తరువాత శ్రీ వరదరాజ పెరుమాళ్. ఇది తప్పని క్రమమైతే కాదు, కానీ స్థానికులు యాత్రికుల్లో చాలామంది అనుసరించే సంప్రదాయాల్లో ఇది ఒకటి. మీ ప్రయాణ సమయం, ఆలయాల దర్శన సమయాలను ముందుగానే తెలుసుకుని ప్రణాళిక చేసుకోవడం ఉత్తమం. కంచీపురానికి వచ్చి ఇక్కడి ప్రసాదాలను, పురాతన వేదులను, ప్రపంచ ప్రసిద్ధి చెందిన కంచి పట్టు చీరలను చూడకుండా వెళ్ళిపోవద్దు. ఈ నగరంలో ప్రతి వీధి, ప్రతి గుడి, ప్రతి ఘంటానాదం మనసులో ఒక ప్రత్యేకమైన ప్రశాంతతను నింపుతుంది. కొంతమంది ఇక్కడికి కోరికలతో వస్తారు, కొంతమంది కృతజ్ఞత చెప్పడానికి వస్తారు, మరికొందరు ఎందుకో తెలియక ఒక పిలుపుతో వస్తారు. కానీ వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ ఏదో ఒక అనుభూతిని వెంట తీసుకెళ్తారు. బహుశా ఇదే ఈ క్షేత్ర మహిమ. వేల సంవత్సరాల చరిత్ర, రాజుల వైభవం, ఋషుల తపస్సు, దేవతల పురాణాలు ఇవన్నీ ఒకే నగరంలో, ఒకే శ్వాసలో ఇప్పటికే జీవిస్తున్న ప్రదేశం కంచీపురం. ఇక్కడ రాతి మాట్లాడుతుంది, శిల్పం చరిత్ర చెబుతుంది, మనసుని మేల్కొల్పుతుంది, భక్తి మనిషిని అతని అంతరంగానికి తీసుకువెళుతుంది. పార్వతీదేవి తపస్సు, శివుని అనుగ్రహం, పృథ్వీలింగ మహిమ, పురాతన మామిడి చెట్టు, ఇవి కేవలం కథలు కాదు, తరతరాలుగా భక్తులు మోసుకొస్తున్న సంప్రదాయాలు. చరిత్ర మనకు వాస్తవాలను చెబుతుంది, పురాణం విశ్వాసాన్ని చెబుతుంది. ఈ రెండు కలిసినప్పుడు పుడుతుంది కంచీపురం. మీరు జీవితంలో ఎన్నో ప్రదేశాలు చూసి ఉండవచ్చు, కానీ మనసుకు ప్రశాంతతను ఇచ్చే ప్రదేశాలు చాలా తక్కువ. కంచీపురం అలాంటి అరుదైన క్షేత్రాల్లో ఒకటి. ఒక్కసారి ఈ పవిత్ర భూమిపై నడవండి, ఒక్కసారి కామాక్షి తల్లిని దర్శించండి, ఒక్కసారి ఏకాంబరేశ్వరుని సన్నిధిలో నిలబడి ఆ నిశ్శబ్దాన్ని వినండి. బహుశా మీరు వెతుకుతున్న సమాధానం ఇక్కడే దొరకవచ్చు. ఓం కామాఖ్యై నమః. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.